For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మిశ్రా. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం చాలా అవసరం. తినే ఆహారం మీద శరీర స్థితి ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య కాలంలో మధుమేహం కేసులు పెరుగుతూ ఉండడంతో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఆహారానికి గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది మధుమేహం ఉన్నవారు ఆహారానికి ఎంపిక చేసుకోవడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారాలలో ఓట్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఓట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ 55 పాయింట్లు ఉంటాయి. దీన్ని మధుమేహం ఉన్నవారు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి మేలు చేస్తుంది. ఇంకా క్యారెట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ 35 పాయింట్లు ఉంటాయి. చాలా మంది మధుమేహం ఉన్నవారు క్యారెట్లు తినడం విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కానీ మధుమేహం ఉన్నవారు క్యారెట్లు తీసుకోవడం సురక్షితం. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాల్లో కిడ్నీ బీన్స్ ప్రధానమైనవి. మధుమేహం ఉన్నవారికి కిడ్నీ బీన్స్ చాలా మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. యాపిల్లో ఫైబర్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాపిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా ఉండేందుకు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలోనూ సహాయపడతాయి. బార్లీ నీటిలో అధిక స్థాయిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే మూత్ర విసర్జన బయో యాక్టివ్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. మధుమేహం ఉన్నవారికి శనగలు చాలా మంచి ఎంపికైన ఆహారం. శనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 28 పాయింట్లు ఉంటాయి. పైగా ఇందులో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు శనగలు ఆహారంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. కాయ ధాన్యాలలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 32 పాయింట్లు ఉంటాయి. మధుమేహం ఉన్న వారికి ఇవి చాలా మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతాయి.